కనుక మనం ఎన్ని నిమిషాలు కూర్చోవాలో తెలుసుకోవాలి. అదేమిటది? అది ఆథమ పక్షము, మినిమం సైడ్, క్రిటికల్ మినిమం సైడ్. అంటే 10 ఏళ్ల పిల్లలు 10 నిమిషాలు కూర్చునే తీరాలి. 2 నిమిషాలు కూర్చుంటే అలా కళ్ళు మూసుకుని అలా కళ్ళు తెరిస్తే ఆ 2 నిమిషాలే శ్వాస మీద ధ్యాస ఉంచితే మనం పొందవలసిన స్థితిని మనం పొందాం. ఎలాగైతే క్లాస్ రూమ్లో 100కి 40 మార్కులు వస్తే తెలుగులో ఇంగ్లీష్లో పాస్ అవుతామో, ఏదో ఉంటుంది 35, 40, 45. అలాగే ఎవరి వయసు ఎంత ఉందో 2 నిమిషాలు ఖచ్చితంగా కూర్చుంటే కానీ ఆ యొక్క శ్వాస విద్య యొక్క సూక్ష్మము మనం అనుభవించం. కనుక గుర్తుంచుకోండి, ఆ పైన ఎంత చేసినా అంత లాభమే. 100కి 45 మార్కులు తెచ్చుకుంటే పాస్ అవుతాము, 60 మార్కులు తెచ్చుకుంటే ఫస్ట్ క్లాస్ వస్తాము, 100కి 100 మార్కులు తెచ్చుకుంటే 100కి 100 మార్కుల కోసమే మనం ఉన్నాం. అంటే ఎప్పుడు ఖాళీ దొరికినా అప్పుడు ధ్యానంలో నిమగ్నం కావాలి. ఎప్పుడు విద్యార్థి జీవితంలో ఆటలు లేవో, పాటలు లేవో, చదువులు లేవో, వేరే ఏ పనులు లేవో, మరి పనికిరాని కబుర్లు మాట్లాడుతున్నప్పుడు అక్కడ దాన్ని ఆనకట్ట వేసి ధ్యానంలో కూర్చున్నాలి. ఎంత మ్యాక్సిమం వీలైతే, ఎంత అధికంగా వీలైతే అంత కూర్చోవాలి. అధమ పక్షంలో ప్రతిరోజు ఎవరి వయసు ఎంత ఉందో 2 నిమిషాలు ఖచ్చితంగా కూర్చునే తీరాలి. ప్రతి విద్యార్థి, స్కూలు విద్యార్థి, కాలేజీ విద్యార్థి. ఐదేళ్ల లోపు పిల్లలకు వాళ్ళకి శ్వాస గురించి చెప్పక్కర్లేదు. ఊరికే కళ్ళు మూసుకుంటే చాలు, వాళ్ళకి 3వ కన్ను సహజంగానే తెరుచుకునే ఉంటుంది. 5 ఏళ్ల లోపల పిల్లలు ఆత్మ పదార్థమే, వాళ్ళు అసలు దేహ పదార్థం కానే కాదు. 5 ఏళ్ల తర్వాతే వాళ్ళకి ఈ ఆత్మ పదార్థం తగ్గుతూ దేహ పదార్థం నేను అనే భావన హెచ్చు అవుతుంటుంది. దానికోసమే ఆ దేహ పదార్థం నేను అనే భావం నుంచి ఆత్మ పదార్థం నేను అని తెలుసుకునేందుకే మధ్యలో శ్వాస. ఎక్కడైతే నేనే ఆత్మభావం అని ఉందో అక్కడ శ్వాస యొక్క అనుసంధానం అక్కర్లేదు. 5 ఏళ్ల లోపు పిల్లలకు శ్వాసానుసంధానం లేదు. కేవలం కళ్ళు 2 మూసుకొని 3 నిమిషాలు కూర్చొని చెప్తే చాలు, వాళ్ళ 3వ కన్ను పూర్తిగా విప్పారి ఉంటుంది. కనుక ఆ అనుభవాలను వాళ్ళు అడిగితే నేను చక్కగా చెప్తారు, కొంచెం ప్రాక్టీస్ చేయిస్తే. విద్యార్థులకు ఈ యొక్క శ్వాసశక్తి ద్వారా ఆ యొక్క విశ్వమయ ప్రాణశక్తి అపారంగా లభ్యమైనప్పుడు ఆ 10 నిమిషాలు 15 నిమిషాలు ధ్యానం అయిపోయిన తర్వాత వాళ్ళు ఏ ఆటలు ఆడుకుంటారో, ఎంత అద్భుతంగా ఆడుకుంటారో, చురుకుగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఆడతారో, చదువులు చదివితే ఎంత చక్కగా ఏకసంతాగ్రాహులవుతారో, పాటలు పాడుకుంటే చక్కగా పాడుకుంటారో, పనులు చేసుకుంటే పరిశుద్ధంగా, క్లీన్గా, నీట్గా చేసుకుంటారో. ధ్యానం యొక్క మహిమ. కనుక ప్రతి స్కూలులోనూ, ప్రతి కాలేజీలోనూ ఆ మేనేజ్మెంట్ వారు, ప్రిన్సిపాల్, కరస్పాండెంట్, మరి స్టాఫ్ అందరూ కూడాను పిరమిడ్ మాస్టర్లను, పిరమిడ్ ధ్యాన యోగులను పిలిపించుకొని వారి చేత తాము ధ్యాన ప్రశిక్షణ తీసుకుని మరి పిల్లలందరికీ ఎలా ధ్యాన ప్రశిక్షణ చేయాలో 1 సారి 2 సార్లు వచ్చి పిరమిడ్ మాస్టర్లు చూపిస్తారు, చేయిస్తారు. ఆ తర్వాత ప్రతిరోజు చూపించవలసింది మరి ఏ స్కూలులో ఉన్న ఆ స్కూల్ మేనేజ్మెంట్ వారే, ఆ స్కూల్ స్టాఫ్ వారే, ఆ స్కూల్ యొక్క మరి ఉపాధ్యాయులే కదా. కనుక ఉపాధ్యాయులందరూ, స్టాఫ్ అందరూ, కరస్పాండెంట్స్, ప్రిన్సిపల్స్ వారు ఫస్ట్గా ఈ ధ్యాన విద్యను నేర్చుకోవాలి. ఈ ధ్యాన విద్యలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలన్నీ వారు అధ్యయనం చేయాలి, చదవాలి. వందలాది, వేలాది, లక్షలాది ధ్యాన అనుభవాలను క్రోడీకరించారు అనేక మ్యాగజైన్స్లో, పుస్తకాల్లో, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ పబ్లికేషన్స్లో. ఈ ఉపాధ్యాయులు, మేనేజ్మెంట్ వారు, ప్రిన్సిపల్, మరి కరస్పాండెంటు వీళ్ళందరూ కూడా ఆ పుస్తకాలను చదివి అందులోని విశేషాలను తమ విద్యార్థులకు వారానికి ఒకసారి ఒక క్లాస్ పెట్టుకొని, మెడిటేషన్ క్లాస్ పెట్టుకొని స్కూల్ అందరినీ పిలిపించి మొత్తం ఆ యొక్క ధ్యాన విద్యా సూక్ష్మాలను, శ్వాస విద్య సూక్ష్మాలను మరి
అందరికీ తెలియచేయాలి. ఈ యొక్క ఆత్మవిద్య, ప్రాణశక్తి విద్య, ధ్యాన విద్య, శ్వాస విద్య ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. పూర్వపు రోజుల్లో గురుకులాలలో రాముడికి వశిష్ఠుడు, శ్రీకృష్ణుడికి సాందీపుడు ఈ శ్వాస విద్యనే ప్రబోధించారు, శ్వాస విద్యనే అభ్యసింపజేశారు. దానినే మనం తిరిగి పునః ప్రవేశింప చేస్తున్నాము. ఆ రోజుల్లో ఒక సత్యము, ఈ రోజుల్లో ఇంకొక సత్యం లేదు. సత్యం ఎప్పుడూ ఒకటే. సత్యము దేశకాల పరిస్థితులకు అతీతమైనది. దేశకాల పరిస్థితులకు లోబడి ఉన్నది ఆచారం, కర్మకాండ. కానీ సత్యకాండ, జ్ఞానకాండ దేశకాల పరిస్థితులకు అతీతమైనది. కనుక ఈరోజు పిరమిడ్ మాస్టర్స్ ఏ విధమైనతే ఈ యొక్క ఆనాపానసతి అంటే ఆన్ అంటే ఉచ్ఛ్వాస, అపాన్ అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడం, ఈ యొక్క ఆనాపానసతిని ప్రబోధిస్తున్నారో అదే శ్రీకృష్ణుడి దగ్గర, శ్రీకృష్ణుడికి సాందీపుడు, మరి శ్రీరాముడికి వశిష్ఠుడు, శ్రీ ఆంజనేయ స్వామికి తల్లి అంజనాదేవి నేర్పించింది. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అదే సత్యం. కనుక ఈ శ్వాస విజ్ఞానము, శ్వాస విద్య, శ్వాసానుసంధాన అభ్యాసం చిన్నప్పుడే స్కూలు దశలోనే అందరికీ ప్రవేశింపబెట్టాలి. ప్రభుత్వం యొక్క మౌలికమైన పాలసీ ఇది కావాలి. అది అవుతోంది. ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ధ్యాన సిద్ధాంతాన్ని, ధ్యాన సూత్రాన్ని, ధ్యాన విద్య అభ్యాసం యొక్క ఆవశ్యకతను గురించి విస్తారంగా ప్రతి చోట చెప్తే ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇది ఒక గవర్నమెంట్ పాలసీగా తయారైపోయింది. కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు ఎక్కడికి వెళ్ళినా ఎంతో స్వాగతం లభిస్తోంది, ఆదరణ లభిస్తోంది. మరి స్కూలు మేనేజ్మెంట్ వారు, కాలేజ్ మేనేజ్మెంట్ వారు వాళ్ళని ఈ యొక్క ధ్యానం క్లాసెస్ను, శిక్షణ తరగతులను విస్తారంగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ధ్యాన విద్య అనేది ఏ హిందూ మతానికి సంబంధించింది కాదు. అది హిందూ మత ప్రత్యేకత కాదు. ధ్యాన మతం అనేది అది ఒక శాస్త్రము, అదొక సైన్స్, అదొక ఇంగిత జ్ఞాన సూత్రము, కామన్ సెన్స్, బేసిక్ పాయింట్ ఫర్ ఎవ్రీ పర్సన్. ప్రతి మానవుడికి ఆ శ్వాస ఉంది, ఆ శ్వాస యొక్క శక్తి లభ్యం కావటం లేదు. కూసంత శ్వాస విద్య, కొండంత సంజీవని విద్య. కొంత శ్వాస మీద ధ్యాస పెడితే సకల రోగాల నుంచి, సకల మూర్ఛల నుంచి మనం జాగృతమవుతాం. స్వస్థతను పోగొట్టుకున్న వాళ్ళు స్వస్థతను రాబట్టుకుంటారు. కూసంత శ్వాస విద్య, కొండంత సంజీవని విద్య. విద్యార్థులకు మరి ఈ రోగాలు, వ్యాధులు ఇవన్నీ కూడాను వాళ్ళు గత జన్మల్లో మరి చేసుకున్న కర్మల ఫలితంగా ఒకవేళ వస్తే అవన్నీ కూడాను ధ్యానం ద్వారా మటుమాయం అవుతాయి. ఎందుకంటే శ్వాస విద్య అనేది సంజీవని విద్య. కనుక ఈ విద్యార్థులకు ఏ తలకాయ నొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, చిన్న చిన్నవి ఏవి వచ్చినా అవన్నీ కూడాను ఆ యొక్క శ్వాస విజ్ఞాన జ్యోతి వెలిగించినప్పుడు వాళ్ళు 10 నిమిషాలు 15 నిమిషాలు ధ్యానంలో కూర్చున్నప్పుడు, శ్వాసానుసంధానం చేస్తున్నప్పుడు అన్ని అనారోగ్యాలు మటమాయమవుతాయి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు, ఏ మందు తీసుకోకూడదు. ఈ యొక్క ధ్యాన విద్య, శ్వాస విద్య విద్యార్థులలో ఏవైనా చెడు అలవాట్లు ఉంటే, ముఖ్యంగా అతిగా మాట్లాడడం, అతిగా తినడము, పనికిరానివి తినడం, ఇలాంటివి ఏమైనా ఉంటే
అవన్నీ కూడాను సహజంగానే పోతాయి. చెడు అలవాట్లన్నీ పోతాయి, మంచి అలవాట్లు తెలియకుండానే వస్తాయి, చెడు అలవాట్లు తెలియకుండానే పోతాయి. కనుక శ్వాస విజ్ఞాన జ్యోతిని ప్రతి స్కూల్లోనూ 2003 అక్టోబర్ 1 కల్లా ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడాను అన్ని స్కూల్స్లోనూ ఇది విస్తరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి. 2002 అక్టోబర్ 1లో ఈ యొక్క శ్వాస విజ్ఞాన జ్యోతి విద్యార్థి జీవన క్రాంతి అన్న ఈ యొక్క ప్రోగ్రామ్ను 1 year ప్రోగ్రామ్ను అక్టోబర్ 1న హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. అక్టోబర్ 1 2002 నుంచి అక్టోబర్ 1 2003 వరకు ఎవరెవరు ఏ పిరమిడ్ మాస్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో వారి చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ అన్నీ కూడాను ఈ యొక్క శ్వాస విజ్ఞాన జ్యోతిని వెలిగించుకునేలా ఆ యొక్క ప్రోగ్రాం పెట్టుకుని, ఆ యొక్క ధ్యేయం పెట్టుకుని కంకణం కట్టుకున్నారు అందరూ. ఈరోజు శ్వాస మీద ధ్యాస ద్వారా శ్వాస యొక్క శక్తి లభ్యము. శ్వాస మీద ధ్యాస లేకపోతే ఆ శ్వాస యొక్క ప్రాణశక్తి లభ్యము కాదు. శ్వాస మీద ధ్యాస ఎంత ఎక్కువగా పెడితే అంత ఎక్కువగా ప్రాణశక్తి లభ్యము. శ్వాస యొక్క ఆ శ్వాస శక్తి ఎంత లభ్యమైతే అంత విద్యార్థి జీవనంలో క్రాంతి లభిస్తుంది అన్న ఏ విషయాలన్నీ మనం కూలంకషంగా తెలుసుకున్నాం. ఇది ఎంత సింపుల్గా ఉందో ఈ యొక్క సబ్జెక్ట్, ఎంత డైరెక్ట్గా ఉందో అంటే ఇది వినడానికి కూడాను తెలియని వాళ్ళకి అబ్బురంగా మరి ఉంటుంది. కానీ ఒక్కసారి కూర్చుంటే చాలు, ఎవరికైనా కానీ. 70 ఏళ్ల ముదుసలి 75 నిమిషాలు కూర్చోవాలి, తెలిసిపోతుంది. 7 నిమిషాలు కూర్చుంటే తెలియదు. కనుక ఎవరైనా కానీ ఒక్కసారి కూర్చుంటే వాళ్ళకి ఈ మాటల్లోని సత్యము, పరమ సత్యము చక్కగా అవగాహనకు వస్తుంది, దృగ్గోచరం అవుతుంది. ఒక్కసారి కూడా కూర్చోకపోతే ఈ మాటల్లో నీటిలోని గీతల్లా కనబడవచ్చు. భాషణలా వినిపించవచ్చు, సత్యములా మనకి తెలియబడాలంటే ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు కూర్చునే తీరాలి. ఈ మాటల్లో ఎవరికైనా కొంచెం నమ్మకం తక్కువగా ఉంటే ఆ తక్కువ నమ్మకానికి వారి యొక్క అశాస్త్రీయ దృక్పథమే కారణమని తెలియజేస్తూ, శాస్త్రీయ దృక్పథం అంటే మనం తెలియంది మనకి తెలియందే కానీ అక్కడ లేనిది కాదని తెలుసుకుంటూ, తెలియంది తెలుసుకోవాలంటే ఒకసారి దాన్ని రుచి చూడాలి, ఒకసారి దాన్ని చేసి చూడాలి అన్న శాస్త్రీయ దృక్పథం కలిగి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ యొక్క ఆనాపానసతిని, శ్వాసానుసంధాన్, శ్వాస మీద ధ్యాసను ఖచ్చితంగా ఒకసారి చేస్తే దాని యొక్క బేసిక్ రుచి తెలుస్తుంది. 40 రోజులు ఏకదాటిగా చేస్తే దాని మీద పట్టు వచ్చేస్తుంది. 40 రోజులు ఈ యొక్క దీక్షను, శ్వాస విజ్ఞాన జ్యోతిని వెలిగించుకునే దీక్షను తీసుకుంటే 40 రోజుల్లో మొత్తం పట్టు వచ్చేస్తుంది. ఈ 40 రోజుల శ్వాస మీద ధ్యాస దీక్షనే హనుమాన్ చాలీసా అంటున్నాం. హనుమాన్ అంటే శ్వాసపుత్రులు కావడం, వాయుపుత్రులు కావడం, పవనపుత్రులు కావడం, మారుతి పుత్రులు కావడం, అదే హనుమాన్ అంటే. చాలీసా అంటే 40 రోజులు. 2 రోజులు చేసి 30 రోజులు మానేసి మళ్ళీ 3 రోజులు చేసి మళ్ళీ 40 రోజులు మానేస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. కానీ ప్రతిరోజు విధిగా ఒక 40 రోజుల కార్యక్రమం పెట్టుకుంటే 40 రోజులు అయ్యేసరికి దాని యొక్క పూర్తి స్వరూపము, దాని యొక్క పూర్తి ఆ యొక్క ఈ శ్వాస విజ్ఞాన జ్యోతి ఈ యొక్క మొత్తం అంతా కూడా మనకు తెలిసిపోతుంది.
అవగతమైపోతుంది, నరనరాలా ఇంకిపోతుంది. ఇంకా ఎప్పటికీ మన దగ్గర నుంచి దూరం పోజాలదు. ఈ విషయాలు తెలుసుకుని ప్రిన్సిపల్స్, కరెస్పాండెంట్స్, స్టాఫ్, ఉపాధ్యాయులు, టీచర్స్ ఈ యొక్క అత్యంత మౌలికమైన ప్రాథమికమైన శ్వాస విద్యను, ధ్యాన విద్యను విద్యార్థి జీవన క్రాంతి కోసం కృషి చేస్తున్న అంకితమైన ఈ ఉపాధ్యాయులు, ఈ యొక్క కరెస్పాండెంట్స్, ఈ కాలేజీ ప్రిన్సిపాల్స్, స్కూల్ ప్రిన్సిపాల్స్ తాము స్వయంగా 40 రోజులు ఈ కార్యక్రమాన్ని చేపట్టి వెంటనే ఆ తర్వాత స్కూల్ పిల్లలందరి చేత, కాలేజ్ పిల్లలందరి చేత, వాళ్ళ చేతనే కాదు ఆ విద్యార్థుల తల్లిదండ్రులందరి చేత చేయిస్తారని ఆకాంక్షిస్తూ ఆంధ్ర రాష్ట్రమంతటా కూడాను 2003 అక్టోబర్ 1 కల్లా సకల స్కూళ్ళు, కాలేజీలు మరి శ్వాస విజ్ఞాన జ్యోతిని అఖండంగా వెలిగింపజేసుకోవాలని ఆకాంక్షిస్తూ శ్రీ శివప్రసాద్ గారు ఈరోజు మనం ఈ యొక్క శ్వాస విజ్ఞాన జ్యోతి విద్యార్థి జీవన క్రాంతి అన్న ఈ యొక్క సబ్జెక్ట్ గురించి కూలంకషంగా తెలుసుకుందాం. ఇప్పుడు మరి విద్యార్థులందరినీ కాసేపు ధ్యానంలో కూర్చోబెడదాం. అందరూ దయచేసి కళ్ళు 2 మూసుకోండి. కళ్ళద్దాలకి ఎవరైనా ఉంటే కళ్ళద్దాలు తీసేయండి. హాయిగా కూర్చోండి. ఏమాత్రం టెన్షన్ లేకుండా కూర్చోండి. కాళ్ళలో కాళ్ళు పెట్టుకుని, చేతుల్లో చేతులు పెట్టుకుని, వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకుని, కళ్ళు 2 మూసేసుకొని సరిగ్గా ఒక 10 నిమిషాలు కూర్చుందాం. కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస. ససేమిరా కళ్ళు తెరవవద్దు. గుర్తుంచుకోండి, ఏ మంత్రము లేదు, ఏ తంత్రము లేదు, ఏ యంత్రము లేదు. ఉన్నదల్లా శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మీకు చక్కటి సంగీతం కూడా వినపడుతూ ఉంటుంది. దాంతోపాటు శ్వాస మీద ధ్యాస. ఎలాంటి ఆలోచనలు వస్తున్నా కట్ చేసేసేయండి. ఇప్పుడు మీకు మీ బాటనీ గుర్తుకు రాకూడదు, జువాలజీ గుర్తుకు రాకూడదు, మ్యాథమెటిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, తెలుగు, కంప్యూటర్స్, ఇంజనీరింగ్ ఏది గుర్తు రాకూడదు. ఇప్పుడు మీరు మీ శ్వాస. ఇప్పుడు మీ తల్లిదండ్రులు మీకు గుర్తు రాకూడదు, మీ ఉపాధ్యాయులు, మీ స్కూల్ ప్రిన్సిపాల్, కరెస్పాండెంట్, ఎవరు మీ మిత్రులు ఎవరు గుర్తుకు రాకూడదు. మీరు మీ శ్వాస. అందరూ కళ్ళు మూసుకోండి, ఎవరూ కళ్ళు తెరవవద్దు. ఏమాత్రమో శబ్దం చేయవద్దు. అనవసరంగా కదలవద్దు. హాయిగా కూర్చోవాలి. గుర్తుంచుకోండి, నోటిలోని మౌనము మనస్సులోని శూన్యము. దాని పేరు ధ్యానము. శ్వాసే మరి మార్గం. మరొకసారి, నోటిలోని మౌనము మనస్సులోని శూన్యము. దాని పేరు ధ్యానము. శ్వాసే మరి మార్గం. చక్కటి సంగీతం మీకు వినపడుతుంది. దాంతోపాటు శ్వాస మీద ధ్యాస. ఆ సంగీతము మీ మనస్సును చక్కటి స్థితిలో ఉంచుతుంది. శ్వాస మీద ధ్యాసకు అనుగుణంగా. దయచేసి ఎవరూ కళ్ళు తెరవవద్దు. ఓకే అని చెప్పేంత వరకు. మరొక 8 నిమిషములు. గుర్తుంచుకోండి, శ్రీకృష్ణుడు చిన్నప్పుడే శ్రీ సాందీప మహర్షి దగ్గర ధ్యాన విద్య నేర్చుకున్నారు. శ్రీరాముడు చిన్నప్పుడే శ్రీ వశిష్ఠుడి దగ్గర ధ్యాన విద్య నేర్చుకున్నారు. ఆంజనేయ స్వామి 2 ఏళ్ల వయసుకు అప్పుడే తన తల్లి అంజనాదేవి దగ్గర ధ్యాన విద్య నేర్చుకుంది. కనుక వాళ్ళు వెళ్ళిన పంథాలోనే మనం వెళ్తున్నాం. ఎవరూ కళ్ళు తెరవవద్దు. హాయిగా కూర్చొని కళ్ళు 2 మూసుకుని శ్వాసానుసంధానము, శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి అథవా శ్వాసపుత్రులు కావడం, మారుతీపుత్రులు కావడం. ఎవరూ కళ్ళు తెరవవద్దు.
7 నిమిషములు మటుకే. ఎవరూ కళ్ళు తెరవద్దు. హాయిగా కూర్చుని కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద చేసే శ్వాసానుసంధానం. ససేమిరా కళ్ళు తెరవద్దు. నోటిలోని మౌనము, మనస్సులోని శూన్యము, దాని పేరు ధ్యానము. శ్వాసే మరి మార్గం. ససేమిరా కళ్ళు తెరవవద్దు. ఆఖరి 5 నిమిషములు. డోంట్ ఓపెన్ యువర్ ఐస్, కమ్ వాట్ మే. మేక్ యువర్ థాట్స్ ఎంప్టీ, మేక్ యువర్ మైండ్ ఎంప్టీ, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్. డోంట్ ఓపెన్ యువర్ ఐస్ whatsoever. ఆఖరి 2 నిమిషములు. ఎవరూ కళ్ళు తెరవవద్దు.
ఆఖరి ఒక్క నిమిషము ఎవరూ కళ్ళు తెరవద్దు. నోటిలోని మౌనము, మనస్సులోని శూన్యము, దాని పేరు ధ్యానము. శ్వాసే మరి మార్గం, 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 శ్వాసే మరి మార్గం.